జీవితంలో అన్నిటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం. అది ఎప్పటికీ కోల్పోకు. అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్లు. రోజు రోజుకి బాధలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఏదో ఒక రోజు ఆనందాలు నిన్నెత్తుక్కుంటూ తప్పక వస్తాయి. వేచి చూడు. ఓ మంచి మాట దానం వంటిది. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డ మాట అప్పు లాంటిది. ప్రతిఫలంగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. ఎవరు ఎప్పుడెలా మారతారో తెలియని రోజులివి. అందుకే ఎవరిపైన ఎక్కువగా ఆధారపడిపోకండి. తర్వాత కోలుకోవటం చాలా కష్టం. ఆలస్యం చేయటం వల్ల సులువైన పని కష్టమవుతుంది. కష్టమైన పని అసాధ్యమవుతుంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. రాముడు, రావణుడు ఇద్దరు శివభక్తులే. కానీ యుద్ధంలో రాముడు గెలుస్తాడు, రావణుడు ఓడిపోతాడు. భక్తి శ్రద్ధ ఉన్నా కూడా ధర్మాన్ని పాటించకపోతే అన్ని వ్యర్థమే. మొదటిసారి ఓడిపోయావా, రెండోసారి చరిత్ర సృష్టించు. ఈ ప్రపంచమే భయపడేలా కమ్బ్యాక్ ఉండాలి. బలం అనేది మందిలో ఉండదు, మనలో ఉంటుంది. మన ఆలోచన బలమైనదైతే మన కోసం కదిలొచ్చే కాళ్ళు వందల్లో ఉంటాయి. కొమ్మల్లో కూర్చున్న కోకిల కనపడదు కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటారు. ప్రశాంతంగా ఉండు. మంచి ఆలోచనలు చెయ్యి. అంతా మంచి జరుగుతుంది. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. కొన్నిసార్లు మన కథలో మనమే విలన్స్ అవ్వాల్సి వస్తుంది, ఇష్టం లేకున్నా. అతిగా మాట్లాడితే నీ గౌరవాన్ని కోల్పోతావు. అతిగా ఆశపడితే నీ సంతోషాన్ని కోల్పోతావు. అతిగా ఆలోచిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు. అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు. మనిషిని ఎప్పుడూ నిప్పులా ఉంచేది మంచి వ్యక్తిత్వం. అయితే ఆ నిప్పుని చటుక్కున ఆపేసేది చెడు వ్యక్తిత్వం. మనుషుల్ని మోసం చేసి ఆస్తుల్ని సంపాదిస్తున్నారు కానీ ఆ దేవుణ్ణి మోసం చేసి ఆయువును పెంచుకోలేకపోతున్నారు. చెట్టు కొమ్మపై కూర్చున్న పక్షి కొమ్మ కదిలినా భయపడదు. ఎందుకంటే అది కొమ్మని నమ్ముకోలేదు, తన రెక్కల్ని నమ్ముకుంటుంది. కాలం, నాణ్యం విలువ తెలుసుకొని ఖర్చు చేయాలి. ఎందుకంటే అవసరాలు పుట్టుకొచ్చినంతగా అవకాశాలు రావు. జీవితం ఎప్పుడు ముందు పరీక్ష పెడుతుంది, ఆ తర్వాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు ఏళ్ళు పడితే మరికొందరికి జీవితకాలం సరిపోదు. కండల్లో బలముంటే 10 మందిని కొట్టగలరు. అదే మీ గుండెల్లో మంచితనం ఉంటే 1000 మంది మనసులో స్థానం సంపాదించగలరు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించాలి, నిత్యం ఆరోగ్యంగా ఉండాలి. అన్నీ కల్తీ అయిన ఈ కాలంలో నటన మాత్రం చాలా నాణ్యతగా ఉంది. దానిని అర్థం చేసుకొని సాగిపోవాలి. ఒంటరితనం మొదలైందంటే నువ్వు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నావని అర్థం. చీకటి నీ చుట్టూ లేదు, నీలోనే ఉంది. అదే భయం. జీవితం అంటే ఒక్కోసారి పువ్వుల మీద నడుస్తున్నట్లు ఉంటుంది, ఒక్కోసారి ముళ్ళ మీద నడుస్తున్నట్లు ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏది శాశ్వతంగా ఉండదు. అనవసరమైన కోరికలు ఎక్కువైతే అనవసరమైన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అనవసరమైన ఆలోచనలు ఎక్కువైతే మనశ్శాంతి లేకుండా పోతుంది. నీకు కలిసిరాని కాలాన్ని, నిన్ను వదిలేసిన మనుషులను ఎప్పుడూ గుర్తుంచుకోకు. ఎందుకంటే అవి నిన్ను జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండనివ్వవు. డబ్బు లేని మనిషి, ఉప్పు లేని ఊరగాయ రెండు ఒకటి. ఎందుకంటే అవి రెండింటిని ఎవరు ఇష్టపడరు. వెళ్లే దారిని మాత్రమే చూడు. వెనక్కి లాగే ప్రత్యర్థులను, హేళన చేసే బంధువులను పట్టించుకోకు. లేదంటే ముందుకు వెళ్ళలేవు. ఒక మనిషి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా ప్రవర్తించడం, వాళ్ళ ఆర్థిక స్థితిని చూసి వెక్కిరించటం, ముఖ్యంగా ఒక మనిషి జీవితాన్ని తక్కువగా అంచనా వేయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే సంపద లేకుంటే కష్టపడి సంపాదించుకోవచ్చు, స్థాయి తక్కువ ఉంటే కష్టపడి పెంచుకోవచ్చు. కానీ సంస్కారం, వ్యక్తిత్వం లేకుంటే మాత్రం ఎంత సంపాదన ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా వ్యర్థం.
మనిషి ప్రశాంతంగా జీవించాలంటే శరీరం బరువే కాదు, మనసు బరువు తగ్గించుకోవాలి. అవసరానికి మించిన ఆహారం నోట్లో వేయకూడదు. అనవసరమైన మాటలు తలకెక్కించుకోకూడదు. జీవితం అంటే ఎవరో నేర్పితే నేర్చుకునేది కాదు, ఎవరికి వారు తమ సొంత ఆలోచనలతో, తమ సొంత అనుభవాలతో నేర్చుకునేది. పరిస్థితులు ఎలాంటివైనా నీదంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు భూమిని చీల్చుకొని నిలబడతావు. నిర్ణయాలు నీవే, వాటి పర్యవసానాలు నీవే, అనుభవించాల్సింది నువ్వే. నేర్చుకోవాలే కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి రోజుకొక జీవిత పాఠం నేర్చుకోవచ్చు. ఒకప్పుడు పిల్లల్ని చదివిస్తే బాగా సంపాదించుకుంటారనుకున్నాం, కానీ ఇప్పుడు చదివించటానికే సంపాదించాలి. నవ్వు అనే తాళం పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెరుచుకోదు. నవ్వుతూ ఉండండి, సంతోషంగా జీవించండి. జీవితం అంటేనే ముళ్ళబాట, నీ దారి నువ్వే చేసుకుంటూ పోవటమే. నిన్నటి బాధలు నేటిని కోల్పోయేలా చేయకూడదు. ఈరోజు నీది, ఆస్వాదించు. నిన్ను నువ్వే తక్కువ చేసి చూసుకోవద్దు, అది ఆత్మహత్య కన్నా ఘోరం. ధర చూడకుండా కొనగలిగే స్థాయికి ఎదగాలంటే సమయం చూడకుండా కష్టపడే తపన నీలో కలగాలి. జీవితం మన ఏడుపుతో మొదలై మన వాళ్ళ ఏడుపుతో ముగుస్తుంది. ఈ మధ్యకాలమంతా నవ్వుతో నిండి ఉండాలి. అదే నిజమైన జీవితం. మనకి గుర్తింపు వచ్చేది మన పేరుతో కాదు, చేసే పనులతోనే. ఎందుకంటే ఒకే పేరుతో సమాజంలో వేల మంది ఉన్నారు. మన వాళ్ళంటే మన ప్రతి ఫోటోలోనూ కనిపించేవాళ్ళు కాదు, మన ప్రతి కష్టంలోనూ అండగా నిలబడేవాళ్ళు. తమకు తెలిసింది వేదం, చూసిందే నిజం, విన్నదే వాస్తవం అని వాదించే వాళ్లకు వివరించటం అనవసరం. తలకెక్కిన పొగరు దిగాలి అంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.